ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనలను దీవించును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈనాటి ధ్యానాంశముగా అన్నీ ఉన్నటువంటి నేను, లేదా అన్నీ కలిగినటువంటి నేను ఏ పరిస్థితిలో జీవించున్నాను, ఎలాంటి ఆలోచనతో జీవించున్నాను, ఏ పరిస్థితులలో నా జీవితం ఉన్నది అని కొంతసేపు దేవుని వాక్యము ప్రకారము ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో మొదటి రాజులు 17వ అధ్యాయము 4వ వచనంలో మనం అక్కడ వింటూ ఉన్నాం. దేవుడు తన సేవకుడైనటువంటి ఏలియా గారితో, ఇదిగో ఈ వాగులో నీటిని తాగి నేను ఆజ్ఞాపించినటువంటి కాకులు తీసుకొచ్చినటువంటి ఆహారంను భుజింపుము అని దేవుడు ఏలియా గారితో మాట్లాడిన మాట. ఇక్కడ తన సేవకునికి ఆహారమును అందించడం నిమిత్తము దేవుడు ఎవరిని ఆజ్ఞాపించాడు? కాకులకు ఆయన ఆజ్ఞాపించాడు. ఈ కాకులు ఏం చేస్తున్నాయి అంటే, దేవుడు అనగా తన యజమానుడు ఆజ్ఞాపించిన విధముగా కాకులు తన ప్రవక్తకు ఆహారమును అందించాయి. కాకి ప్రాణం ఎంతటిది? తన జీవిత కాలము ఎంతటిది? అన్ని ఆలోచన చేసిన తనలో జీవాత్మ ఉందా? లేదు కదా. సృష్టింపబడినటువంటి ఒక ప్రాణం అది, అంతేకాని దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ఊపిరి దానిలో లేదు. అనేక మార్లు మనం అందరం కాకిని చాలా చులకనగా మాట్లాడతాం. ఎలాగునా కాకి బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు అని. నిజమేనంటారా? కాకి బుద్ధి ఏంటి? తన సేవకునికి ఆహారం అందించటంలో కాకి తన బుద్ధి చూపించిందా? ముక్కున ఖర్చుకున్నటువంటి ముక్కను మింగిందా? తినిందా? లేదు కదా. కానీ తన సృష్టికర్త చెప్పిన విధముగా ముక్కున ఖర్చబడినటువంటి ఆహారమును సైతము జాగ్రత్తగా తీసుకువెళ్ళి అందించవలసినటువంటి వ్యక్తికి సమయానికి అందించేస్తుంది. ఇప్పుడు ఆ కాకి మాట్లాడింది కదా, నన్ను సృష్టించినటువంటి నా సృష్టికర్త చెప్పిన విధముగా నేను పని జరిగించా. నా బుద్ధి అదే, కానీ నన్ను ఆజ్ఞాపించినటువంటి నా సృష్టికర్త మాట ప్రకారము నేను చేయవలసినటువంటి పనిని సక్రమముగా జరిగించా. నా బుద్ధిని పక్కన పెట్టేశా. నేను ఒక చిన్న ప్రాణమైనప్పటికీ నా దేవుని పని కోసం నేను ఉపయోగపడ్డానని అది గర్వంగా మనందరితో ఈరోజు మాట్లాడుతుంది. రెండవ ఉదాహరణగా ఒక చేప. ఈ చేప బైబిల్ గ్రంథంలో చాలా ప్రత్యేకమైంది. యోనా గారిని మింగినటువంటిది కావచ్చు దేవుని ఆజ్ఞ ప్రకారముగా. అటు తర్వాత యేసుక్రీస్తు వారు ఆకలి కొనినప్పుడు ఈ చేప ఏం చేసింది తెలుసా అండి? ఆయన భుజించగలిగినటువంటి ఆహారముగా ఈ చేప మారిపోయింది. అసలు ఎంత గొప్ప విషయమో కదా. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఆకలి కొని ఉండగా ఆయన ఆకలి తీర్చగలిగినటువంటి కృప ఆ చేప పొందుకుంది. ఎంత గొప్ప ధన్యత కదా. ఆ చేప ప్రాణం ఎంత? ఆ చేప జీవితకాలం ఎంత? అది సృష్టింపబడినదే కదా. మాట వలన సృష్టింపబడినటువంటి ఒక ప్రాణం కదా. దానిలో జీవాత్మ లేదు కదా. అయినప్పటికీ దేవుని ఆజ్ఞ ప్రకారముగా అది జరిగించలేదా? చెప్పిన విధముగా తన సేవకుడిని తన గర్భమందు 3 దినములు దాచలేదా? చెప్పిన విధముగా అది ఒక నాణెము తీసుకొచ్చేసి ఆయన కొరకు, పేతురు గారి కొరకు చెల్లించవలసినటువంటి రుసుము చెల్లించలేదా? ఆలోచన చేయండి. ఆయన ఆకలి కొనినటువంటి సమయంలో ఆయనకు ఆహారముగా ఆ చేప మార్చబడలేదా? 5,000 మంది పోషణలో చేప భాగము కాలేదా? ఒక చిన్న ప్రాణము యేసయ్య కొరకు ఇన్ని విధములుగా ఉపయోగపడింది. అటు తర్వాత మరొక చక్కటి ఉదాహరణ. బిలాము ప్రవక్త గాడిదపై ప్రయాణమైతూ వెళ్తున్నాడండి. చాలా ఆశ కలిగి ప్రయాణం చేస్తూ ఉన్నాడు గాడిద పైన. ఒకానొక సమయంలో గాడిద అడుగు ముందుకు వేయట్లా. బిలాము కోపంతో ఉగ్రుడైపోయి గాడిదను చితకబాదుతూ ఉన్నాడు. ఇక దానిలో స్థానం నశించి ఒక మాట ఉంది కదా, ఇదిగో
దేవుని యొక్క దూత ఖడ్గము ధరించి ఇక్కడ ఉన్నది నీకు కనిపించట్లేదా? దేవుని దూత నా ముందు ఉండగా నేను ఎలా ముందుకు వెళ్ళగలను? ఆయనను దాటి నేను ఎలా ముందుకు వెళ్ళగలను? ఇన్ని సంవత్సరములలో ఏ రోజు కూడా నీ మాట జవదాటలేదు కదా, కానీ ఇప్పుడు మాత్రమే ఎందుకు నీ మాట వినట్లేదు? నా ముందుగా యెహోవా దూత ఉన్నది కనుకనే నేను ముందుకి వెళ్ళలేకపోతున్నా. ఒకసారి చూడు అని చెప్పేసి అని గాడిద మాట్లాడట్లేదా? గాడిద ప్రాణం ఎంతటిది, జీవితకాలం ఎంతటిది, సృష్టింపబడినటువంటి ఒక చిన్న ప్రాణం కదా. ఈ ప్రాణము యెహోవా దూతను సైతము చూడగలిగింది. మనకు తెలిసినటువంటి ఒక పాట, కన్నులుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినలేవా ఆయన సువార్తను. ప్రతిదినము వినేవారమే కదా, ప్రతి చోట చూసేవారమే కదా, చదివేవారమే కదా, ప్రార్థన చేసేవారమే కదా. అయినప్పటికీ కూడా దేవుని రాజ్యమును ప్రకటించటలో, ఆయన మహిమను ప్రకటించటలో, ఆయన రక్షణ సువార్తను ప్రకటించటలో, ఆయనకు సాక్షిగా నిలబడుటలో, ఆయన రాజ్య విస్తరణలో అన్నీ ఉన్నటువంటి నీవు ఏ పరిస్థితిలో ఉన్నావు ఆలోచించాయి. ఇవన్నీ కూడా సృష్టింపబడినటువంటి మాట వలన సృష్టింపబడినటువంటి ప్రాణముల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆయన చేసినటువంటి ప్రాణము ఒక చిన్న ఎగ్జాంపుల్గా నిక్ జోన్స్, ఈయన గురించి మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. యూట్యూబ్లో నిక్ జోన్స్ గురించి మనం చాలాసార్లు చూసే ఉంటాం. మోటివేషనల్ స్పీకర్. ఎలాంటి మోటివేషన్ అంట? ఏ విధంగా ప్రేరేపిస్తాడు మనుషులను అంటే, 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు, కాలికి ఒక చిన్న బొటన వేలు లాంటిది మాత్రము ఉంటుంది. ఆ మనిషిని మీరు ఎప్పుడైనా చూడండి, ఆ మనిషిలో నిరుత్సాహం కనపడదు, ఆ మనిషిలో బాధ కనపడదు, భయం కనపడదు, బెంగ కనపడదు, ఆ మనిషిలో రేపు ఎలా బ్రతకాలి అన్నటువంటి ఆలోచన కనపడదు. ఇప్పుడు ఈ క్షణంలో ఉన్న స్థితిలోనే సంతోషంగా కనపడతాడు, ఆనందంగా కనపడతాడు, ఉల్లాసంగా కనపడతాడు, ఉత్సాహంగా కనపడతాడు. ఎప్పుడు కూడా యాక్టివ్, వైబ్రెంట్గా కనపడతాడు మనిషి. 2 చేతులు లేవా, 2 కాళ్ళు లేవా? ఆలోచన చేయండి. అన్నీ ఉన్నటువంటి నేను, అన్నీ ఉన్నటువంటి నీవు, మనమందరం ఏ పరిస్థితిలో ఉన్నాం? కానీ 2 చేతులు లేకపోయినా, 2 కాళ్ళు లేకపోయినా, బొందిలో ఉన్నటువంటి ఈ ప్రాణాన్ని బట్టి తన సృష్టికర్తను మహిమపరుచు ఉన్నాడండి. ఈ జీవితం ఎంతకాలమో తెలీదు. ఈ జీవించిన జీవిత కాలంలోనే తన రక్షకుని గురించి ప్రకటించుట కొరకు ఆయన ఆశపడి ఎప్పుడు కూడా సంతోషముతోటి, సమాధానముతోటి ఈ కలిగినటువంటి ఈ పరిస్థితిని ఆయన మహిమ కొరకు వాడుతున్నటువంటి గొప్ప వక్త. ఆయన జీవితాన్ని మనము ఉదాహరణకు తీసుకుంటే ఒకసారి పోల్చి చూసుకోండి. ఆయనని నిన్ను పోల్చి చూడండి. నీకు ఏం తక్కువైంది? మన జీవితంలో ఏది కొదువుగా ఉంది? మనం అనుకుంటాం కదా, నాకు ఇది లేదు అని చెప్తావు, నాకు ఇలా జరగలేదని చెప్తావు, నాకే ఎందుకు ఇలా జరిగిందని చెప్తావు, నేను అడిగింది దేవుడు ఇవ్వలేదంటావు, నేను ఆశపడింది నేను పొందుకోలేకపోయినంటావు. ఇలాగా నిరుత్సాహపడి కన్నీటితోటి, బాధతోటి, కష్టాలతోటి, వేదన భరితమైనటువంటి మనసుతోటి ఆగిపోతున్నావు. దేనిని బట్టి ఆగిపోయావు? ఎవరిని బట్టి ఆగిపోయావు? ఎక్కడ చిక్కుకున్నావు? భర్తను బట్టా, భార్యను బట్టా, బిడ్డలను బట్టా, ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను బట్టా, దేనిని బట్టి ఆగిపోయావు? ఎవరి కోసం ఆగిపోయావు? ఈ ప్రాణము ఏ మనిషి నీకు ఇచ్చింది? ఈ ప్రాణము సర్వసృష్టికర్త కదా నీకు ఇచ్చింది. ఆయన ఆజ్ఞను బట్టి ఈ సమయంలో నీవు జీవంతో ఉన్నావు కదా. ఆయన ఒకవేళ నీకు ఆజ్ఞాపించకపోతే, ఆయన కృప ఈ రోజున నీ జీవితంలో ప్రత్యక్షమవకపోతే ఈ సమయాన్ని చూడగలవా? మాట్లాడగలవా? ప్రేమించగలవా? నీ పనులు చేసుకోగలవా? ఏదైనా నీకు సాధ్యము అయిద్దంటవా? ఆలోచించేయి. కూర్చున్న స్థితిలో కూర్చొని ఇంకా నిందించేటువంటి పరిస్థితే, ఒక మనిషిని బట్టి ఆగిపోయినటువంటి పరిస్థితే. నన్ను దేవుడు పిలవలేదు, నాకు దేవుడు అవకాశం ఇవ్వలేదు అని ఎలాగును మాట్లాడతావు? ఆలోచించేయండి. బైబిల్ వాక్యం అంతా మాట్లాడుతుంది కదా, ఓ సోమరి క్షేమలను చూసి మాదిరి నేర్చుకో. ఎందుకని? అవి కష్టపడుతున్నాయి.
అవి శ్రమ చేస్తున్నాయి, పని చేస్తూనే ఉన్నాయి. మరి వాటిని చూసి మనము మాదిరి నేర్చుకోవాల్సిన అవసరం లేదా? ఇంకెంతకాలం ఇదే ఆలోచనలు, ఇంకెంతకాలం ఇలాంటి కన్నీళ్ళు? బిడ్డల కోసం, భర్త కోసం, భార్య కోసం, ఇల్లు కట్టుకోవటం కోసం, పెళ్లి కోసం, బిడ్డల కోసం, ఉన్నటువంటి అప్పుల కోసం, మనుషుల కోసం ఎంతకాలం? నువ్వు మరి యేసయ్య పని ఎప్పుడు చేస్తావు? ఏమీ లేనటువంటి వారే ఆయన సేవ జరిగిస్తూ ఉంటే అన్నీ కలిగినటువంటి మనము ఏం సేవ చేస్తున్నాం? ఇంకా కొదువుగానే మన జీవితంలో మనకు కనిపిస్తుంది కదా. అది కొదువైన పర్లేదు, నేను దేవుని వాక్యమును ప్రకటిస్తా, నేను యేసయ్యకు సాక్షిగా నిలబడతా. నాకున్నటువంటి ఈ కొద్ది కాలంలో, ఈ కొంత సమయంలో నేను నమ్మకంగా ఆయన రాజ్యమును విస్తరించుటలో నా వంతు పాత్ర నేను పోషిస్తానని ఏ రోజైనా సరే ఆశపడ్డావా? ఒక మనిషి ధైర్యాన్ని పొందుకుంటాడు, ప్రార్థించినప్పుడు ధైర్యం పొందుకుంటాడు, వాక్యము చదివినప్పుడు, వాక్యము వినినప్పుడు ధైర్యం పొందుకుంటాడు. ఈ ధైర్యము, ఈ బలము ఎంతసేపు నిలబడుతుంది మనిషిలో? ఒక గంట, ఒక రోజా? ఎన్ని మార్లు పడిపోతామంటే మన జీవితంలో? ఒక మారు కాదు, పలుమార్లు పడిపోతూనే ఉంటాం. ఒక చిన్న మాటకు పడిపోతాం, ఒక చిన్న ఆలోచనకి, ఒక చిన్న పరిస్థితికి పడిపోతూనే ఉంటాం. ఇలా అనేక మార్లు కృంగిపోతే మరి నిజమైనటువంటి శక్తిని, నిజమైనటువంటి బలాన్ని, నిజమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు పొందుకుంటావు? అది పొందుకుంటేనే కదా ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా నేను విడువక ఆయన కొరకు సాక్షిగా నిలబడతాను, ఆయన పని తప్పక జరిగిస్తానని నువ్వు చెప్పగలవు? ఆలోచించేద్దాం. ఈ రోజున దేవుడు అన్ని ఉన్నటువంటి నిన్ను ఉన్నత స్థాయిలోనే ఉంచాడు. ఇప్పుడు నీకు ముందుగా ఉన్న, నీకు పైనగా ఉన్నటువంటి వారిని కాకుండా నీకు క్రిందగా కూడా అనేక మంది జీవించున్నారు. 3 పూట్ల ఆహారం లేక పస్తులున్నటువంటి మనుషులు ఉన్నారు. కట్టుకోవటానికి వస్త్రములు లేక మనుషులు ఉన్నారు. నివసించి నీడలేనటువంటి మనుషులు కూడా ఉన్నారు. మనకు మించినటువంటి అనేక అనారోగ్యాలతోటి, జబ్బులతోటి, వేదనతోటి ప్రజలు జీవించి ఉన్నారు. నువ్వెప్పుడు కూడా నీకంటే బాగున్న వాళ్ళతో చూస్తావు కదా, నీకంటే బాగలేని పరిస్థితిలో ఉన్న వారితో పోల్చి చూసుకో. వారికంటే నీ స్థితి ఉన్నతంగా లేదా, బాగుగా లేదా? ఇప్పుడు ఆలోచించాయి. అన్నీ కలిగినటువంటి నీవు ఎక్కడ ఆగిపోయావు? ఎందుకు ఆగిపోయావు? కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆగిపోక యేసయ్య కొరకు సాగిపోదాం. లోకాన్ని బట్టి, లోకములో ఉన్నటువంటి ఆప్యాయతలను బట్టి, లోకములో ఉన్నటువంటి బంధాలను బట్టి ఆగిపోవద్దు. యేసయ్య కొరకు పరిగెత్తు, యేసయ్య కొరకు ప్రయాసపడు. తద్వారా నిత్యరాజ్యములో నీ కొరకు బహుమానము ఆయన తప్పక సిద్ధపరుస్తాడు. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్.